నమస్తే అందరికీ. ద ఫైనల్ డే వచ్చేసిందండి. మా చెల్లెల్ని పెళ్లి కూతురు చేసే రోజైతే వచ్చేసింది అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. సో ఎప్పుడైతే పెళ్ళి అనుకున్నామో అసలు డేస్ అనేవి ఇలా గడిచిపోయాయి అంటే అంత ఫాస్ట్గా గడిచిపోయాయి అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఆ డే వచ్చేసింది. ఈరోజు మా చెల్లిని పెళ్లి కూతురు చేస్తున్నాం అనమాట. సో మొదటి రోజు పెళ్లి కూతురు ఎలా చేసామనేది నేను కంప్లీట్ వీడియో అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో షేర్ చేసుకున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. సో ఇది మాత్రం మినీ వ్లాగ్ అనమాట. సో ఈరోజు అయితే ఏం చేస్తారంటే మొత్తం పసుపు కొమ్ములతో పసుపు దంచి అదే పసుపుతోని పెళ్లి కూతురికి మొత్తం రాసి స్నానం చేయించి ఆ రోజు కొత్త చీర ఫస్ట్ పెళ్లి కూతురు కాబట్టి తల్లి చేస్తుంది అనమాట. సో మా అమ్మ చేస్తుంది ఫస్ట్ పెళ్లి కూతుర్ని. సో పసుపు అందరు రాసి ముత్తైదులందరూ పసుపు రాసి స్నానం చేయించి కొత్త బట్టలు అయితే వేస్తారన్నమాట. ఫస్ట్ చీర అయితే కడతారు. సో ఆ విధంగా అయితే ఫస్ట్ పెళ్లి కూతురుని చేస్తారు. సో ఇప్పుడైతే మేము అందరం పసుపు రాస్తున్నాము. సో పెళ్ళి అంటే హడావిడిలో అందరు హ్యాపీగానే ఉంటారండి. కానీ ఒక్క బ్రైడ్ ఒక్కటే అసలు కొంచెం హ్యాపీగా, కొంచెం బాధ, చాలా బాధ, కొంచెం కాదు. ఎందుకంటే వెళ్ళిపోతున్నాను ఇంకా ఆ టైం వచ్చేసింది అన్న ఫీలింగ్ చాలా ఉంటుంది కదా, చాలా చాలా బాధగా ఉంటుంది అనమాట. సో ఆ ఫీలింగ్ అయితే చాలా ఉండిందనమాట. సో కానీ మా చెల్లెల్ని ఇలా పెళ్లి కూతురులో చూడడం మాత్రం నిజంగా చాలా చాలా నాకైతే అసలు నమ్మలేకపోతున్నాను. మా చెల్లి ఎప్పుడు పెద్దగా అయిపోయింది, అసలు ఎప్పుడు అప్పుడే పెళ్ళి వచ్చేసింది టైం అని నిజంగా అసలు చాలా షాక్ అనిపించింది అనమాట. నేనైతే ఇంకా ఆల్మోస్ట్ అదే షాక్లో ఉన్నాను. అప్పుడే పెద్ద అయిపోయింది, పెళ్ళి కూడా చేసుకుంటుంది అన్న షాక్లో ఉన్నాను అనమాట. సో నేత్ర కూడా మమ్మీ గీత పిన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, గీత పిన్ని పెళ్ళి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అన్న దాంట్లో ఉందన్నమాట. సో సో మేము కొంచెం షాక్లోనే ఉన్నాము. తేరుకోనికి చాలా టైం పట్టింది. ఓహో మా చెల్లికి టైం వచ్చేసింది, పెళ్ళి అయిపోతుంది అని. సో మేమైతే ఇలా చేస్తాం అనమాట. పసుపు రాసి స్నానం చేయించి పట్టు చీర కట్టి స్వీట్స్ తినిపించి మంగళహారతి అయితే ఇస్తాం అనమాట. ఈ విధంగా అయితే పెళ్లి కూతురు అవుతుందన్నమాట. సో ఫస్ట్ డే పెళ్లి కూతురు ఇలా జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.